పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక గ్రేట్ మూవీ అయితే 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఓజీతో పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చారు టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో. అలాగే ఇప్పుడు ఈ సినిమా అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గబ్బర్ సింగ్ అనే మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సో ఈ సినిమాతో ఇండియా లెవెల్లో ఒక సూపర్ హిట్ కొట్టబోతున్నారు. అది నిన్న సాంగ్తో అది ఎలివేషన్స్తో అర్థమైంది. ఇంకోటి కొత్త లుక్లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు ఈ సినిమాలో. ఒక కొత్త షార్ట్ హెయిర్, కొత్త షార్ట్ చిన్తో గెడ్డంతో అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక ఓజీ కంటే అందంగా ఇందులో కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. అంటే హరీష్ శంకర్ గారు స్టేజ్ మీద ఒక మాట అన్నారు, షారుఖ్ ఖాన్ గారితో పోల్చుకుంటూ అన్నారు అనమాట. స్టార్టింగ్ లో కెరియర్ స్టార్టింగ్ లోనే మన పవర్ స్టార్ గారికి మంచి యాడ్ షూట్స్ వచ్చినాయి, చాలా సంపాదించుకునే ఆప్షన్ ఉండే, కానీ కొన్ని కోట్లు వదిలేశారు అని చెప్పి దాని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి మంచి క్రేజ్ ఉంది ఆంధ్ర తెలంగాణలో. బట్ బాలీవుడ్ వరకు అయితే అంత లేదు. నేమ్ అయితే ఉంది, అంత ఓరియంటెడ్ సినిమా అయితే ఇంతవరకు రీచ్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారిది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఏ యాడ్ చేసినా కొన్ని లక్షల కోట్లు రావడం అనేది షూర్. అది హరీష్ శంకర్ గారు చెప్పింది అయితే 100% కరెక్ట్. బట్ కంపారిజన్ అనేది ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే షారూఖ్ ఖాన్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ బాలీవుడ్లో కూడా ఆయన సూపర్ స్టార్ అండ్ ఇండియా లెవెల్లో ఆయన సూపర్ స్టారు. ఆయనకి ఇంకా కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టారే. సో బట్ కంపారిజన్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ అని నా ఫీలింగ్. ఇక్కడ ఏం చెప్పారంటే యాడ్ల వల్ల నష్టాలు జరిగే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి యాడ్లు చెయ్యలేదు అని చెప్పి అన్నారు. ఎస్ ఆఫ్ కోర్స్ యాడ్స్ వల్ల బ్యాడే జరుగుతుంది. ఎందుకంటే డ్రింక్స్ గురించి యాడ్ చేయాలి, అది అనేది చాలా డేంజరస్. డ్రింక్స్ అండ్ స్మోక్ గురించి యాడ్ చేయాలి, అది డేంజరస్. అండ్ పాన్ గురించి యాడ్ చేయాలి, అది డేంజరస్. అండ్ ఆల్కహాల్స్ అండ్ స్మోకింగ్ అండ్ పాన్ ఆల్ ఇంజూరియస్ టు హెల్త్ ఫర్ పీపుల్. దట్స్ పవన్ కళ్యాణ్ టుక్ ఏ డెసిషన్ డోంట్ డూ యాడ్స్ అని నా ఫీలింగ్ బ్రదర్. సూపర్ బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా క్రేజీ. అది ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఈ సినిమాతో ఇండియా లెవెల్లో వెళ్ళబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. అయితే అన్న ఒక సాంగ్ రాయాలంటే ఆ సినిమాలో స్టోరీని బట్టి రాస్తారు, లేకుంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ని బట్టి రాస్తారు. కానీ ఈ సాంగ్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ని బట్టి రాసినట్టుంది. ఎస్, మేనరిజం బట్టి చాలా సాంగ్స్ వచ్చాయి. అండ్ నందమూరి బాలకృష్ణ సాంగ్స్ కూడా చాలా సాంగ్స్ అలా రిలీజ్ అయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్ మేనరిజం గురించి కూడా చాలా సాంగ్స్ అతను వచ్చాయి. ఇది కొత్తగా ట్రెండ్ అయితే ఉంది. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా అది క్రేజీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ మూవీ హీ విల్ బికమ్ ఏ గ్రేట్ స్టార్ ఇన్ ఇండియా. అంటే ఇంకా పవర్ స్టార్ గారు మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టు అంటారా మరి? ఎస్ ఆఫ్ కోర్స్, ఇది ట్రెండింగ్ ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా జనాలు మరవక ముందే తొడపడితే ఏంటి మెడ పడితే తొడకొట్టినట్టుగా. ఎందుకంటే తొడకొట్టడం ఎక్కువ బాలకృష్ణ గారి ట్రెండ్. దాన్ని పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఏంటంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ మేనరిజం. సో ఇది చేస్తే అది చేసినట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అండ్ బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. అది అంటే హరీష్ శంకర్ గారి సినిమా మీద ఎక్కువ మందికి నమ్మకం లేదనమాట. ఈసారి ఓజీకి ఉన్నంత హైప్ లేదు, సినిమాకి ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నట్టు లేదు, అండ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నడవదు అనే ఉద్దేశంలోనే ఉన్నారు. మీరేమంటారు? ఇది కూడా ఒక రీజన్. ఎందుకంటే హరీష్ శంకర్ గారు ఈ సినిమాని స్టార్ట్ చేసి కూడా 4 years అవుతుంది. యాక్చువల్గా అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదని నా ఫీలింగ్. సో ఈయన ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్లోనే నమ్ముతున్నారు ఈ టాలీవుడ్ వాళ్ళు. కానీ కథ మీద స్టోరీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదని నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్కి తగ్గట్టు ఎలివేషన్స్ అండ్ స్టోరీ కూడా ఇంపార్టెంటే. అది ఉంటేనే సినిమా హిట్ అవుతుంది, లేదంటే నార్మల్ పవన్ కళ్యాణ్ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. అది మరేమో హరిశంకర్ గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మరో గబ్బర్ సింగ్ అవుతుందని చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఎస్ ఆఫ్ కోర్స్, ఆల్రెడీ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్. అప్పటి టైంకి ఆ కలెక్షన్స్ ఆర్ గ్రేట్. ఇప్పుడు కలెక్షన్స్ అనేవి మినిమం 500 to 1000 crores కలెక్షన్ చేస్తే ఈ స్టార్ డమాకి సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ నార్మల్ స్టార్. అప్పుడు గబ్బర్ సింగ్ టైంలో ఈజ్ అ నార్మల్ స్టార్. ఇప్పుడు కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే వరల్డ్ వైజ్గా కంపారిజన్ వస్తుంది. అప్పుడైతే ఒక ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చేది కంపారిజన్, ఇప్పుడు వరల్డ్ వైజ్గా కంపారిజన్ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ షుడ్ క్రాస్ 500 to 1000 crores, దెన్ ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా.